అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది నాకు. ఇందాక చెప్తూ ఉన్నారు మీకు అన్నిటికన్నా బాగా సంతోషంగా ఉన్నది ఉపరాష్ట్రపతి గారి. వాస్తవం కాదు. నేను అన్నిటికన్నా సంతోషంగా ఉన్నది అన్ని పదవుల్లో సంతోషంగా ఉన్నాను. స్కూల్ ఎస్పీఎల్, కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఇందాక చూపించారు కదా, వాటన్నింటిలో కూడా సంతోషంగా ఉన్నా. వాటన్నింటినీ న్యాయం చేశారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కానీ అన్నిటికన్నా అత్యంత నాకు ఇష్టమైంది బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు కావడం అవుతుందో అది నా జన్మలో ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా నా 13వ నెలలో మా అమ్మని కోల్పోయాను. మా అమ్మని నేను చూడలా. చిన్నప్పుడు చూస్తే గుర్తుండదు కదా, స్మృతి పదంలో ముద్రపడదు. ఊళ్ళో వాళ్ళు చెప్పింది, మా అమ్మమ్మ చెప్పింది, తాతయ్య చెప్పింది, పక్కన వాళ్ళు చెప్పింది, అవి విని మా అమ్మని గురించి ఊహించుకోవడమే. 5 అడుగుల 10 అంగుళాలు ఉండేది, తెల్లగా ఉండేది, మొత్తం చాలా వర్చస్సులో ఉండేది. ఆమె అందరూ తనేదట, మా అబ్బాయిని వకీలు చేయాలి, పెద్ద వకీలు చేయాలి. అందుకే నేను లా చదివాను. లేకపోతే నాకు దూరంగా వెళ్ళి నార్త్ ఈస్ట్లో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేయాలని అనిపించేది అప్పుడు ఆ రోజుల్లో. కానీ మా అమ్మ కోరికను దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నంలో ఆలోచించాను. ఈ విశాఖపట్నం నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది, మంచి స్నేహితులను కూడా అందించింది, మంచి గురువులను కూడా అందించింది. కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో అనేక మంది ఆ రోజుల్లో అధ్యాపకులు ఉన్న వాళ్ళందరితో సన్నిహితత్వాన్ని పెంచింది. అందువల్ల లోకజ్ఞానం బాగా పెరగడానికి, విషయ పరిజ్ఞానం పెరగడానికి విశాఖపట్నం కాలం అని చెప్పని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. నేను ఈ పుస్తకం పరిచయం అనే కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, పుస్తకం విడుదల చేశారు కదా అందరూ, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, పార్టీ నాయకులు అందరూ కలిసి విడుదల చేశారు. ఎందుకంటే పివి నరసింహారావు కూడా ఆయన రాసిన పుస్తకం పరిచయం అనే పేరుతో అనేక రాష్ట్రాల్లో కార్యక్రమాలు పెట్టాడు. ఎందుకంటే మరింతగా జనానికి దగ్గర కావాలంటే మనం ఎక్కువ చోట్ల ఈ కార్యక్రమం పెడితే మంచిదనే సలహా ప్రకారం నేను ఈ కార్యక్రమాన్ని అటు విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, మొదటగా హైదరాబాదు ఈ నగరాల నుండి పెట్టడానికి ప్రధాన కారణం అదని చెప్పని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఈరోజు రాజకీయాల్లో మన అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు కదా, మీలాంటి వాళ్ళు రావాలి సార్, యువతకంతా పిలుపువ్వాలని. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. నేను 16వ సంవత్సరంలో విద్యార్థి పరిషత్తులో ప్రవేశించాను. అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాను. నాకన్నా పార్టీలో చాలామంది మేధావులు, సెయింట్ స్టీఫెన్స్, శ్రీరామ్స్ కాలేజీ అలాంటి వాటిలో చదివిన వాళ్ళు పార్టీలో ఉన్నప్పటికీ నేను చదివింది అకాడమిక్ చదువు కాదు. నేను జనం యొక్క జీవితాన్ని చదివాను. దేశంలో ఇందాక మాధవ్ చెప్తున్నాడు కదా, ఎక్కువ రాష్ట్రాలు తిరిగి, ఎక్కువ జిల్లాలు తిరిగి, మన రాష్ట్రంలో ప్రతి మండలం కూడా తిరిగి, ఆ తిరగడం వలన, జనాన్ని కలవడం వలన జనాన్ని అధ్యయనం చేసే అవకాశం వచ్చింది. అనేక విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం నాకు లభించింది. అందుకేనేమో నేను పార్టీలో నేను చిన్నప్పుడు గోడల మీద రాసేవాడిని పార్టీ గురించి. 1967 పార్టీ అని తెలవదు నాకు. పార్టీ గురించి పెద్దవాళ్ళు చెప్పారు రాయడం. ఆ తర్వాత బైక్ జట్కా బండిలో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఏమని? తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మన నగరానికి వస్తున్నారు. కోపట మైదానంలో సాయంత్రం 6:30 గంటలకు